చెన్నైలో జరిగిన జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీలం రంగు పట్టు చీరలో మెరిసిపోయిన ఈమె విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ముందు వరుసలో కూర్చున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె కాస్త ఉద్వేగానికి లోనవ్వడం కెమెరా కంటికి చిక్కింది. వీరిద్దరి వ్యక్తిగత జీవితంపై ఎన్నో పుకార్లు వచ్చిన ఈ అద్భుత ఘట్టంలో త్రిష పక్కనే ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. విజయ్ తల్లిదండ్రులు, సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వారితో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరి కళ్ళు ఆమె వైపే నిలిచాయి. మిగతా రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా విజయ్ సూటు బూటు ధరించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. త్రిష సాంప్రదాయ పట్టుచీరలో ఈ వేడుకకు వచ్చారు. నీలం రంగు పట్టుచీర కట్టుకొని దానికి మ్యాచింగ్గా క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి కనిపించారు. మెడలో డైమండ్ నెక్లెస్, నుదుటిన చిన్న బొట్టు, తలలో పూలు పెట్టుకొని సింపుల్గా మేకప్ వేసుకొని అందరి దృష్టి ఆకర్షించారు. ఇంకేముంది, స్టేడియంలో వేలాది మంది ఉన్నప్పటికీ కెమెరాలు మాత్రం ఆమె కదలికను బంధించడానికే పోటీ పడ్డాయి. త్రిష ఈరోజు ఉదయమే ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. 2 చేతులు ఊపుతూ ఫ్యాన్స్కి అభివాదం చేశారు. విజయ్ తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. వేదిక వద్ద దళపతి కుటుంబ సభ్యులతో పాటు ముందు వరుసలో కూర్చున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు త్రిష సంతోషంతో కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిషతో పాటుగా సినీ నటి సంగీత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో రోజులుగా ప్రమాణ స్వీకారాన్ని నాంచుతున్న విజయ్ ప్రమాణ స్వీకారం మాత్రం ఈరోజు చాలా అట్టహాసంగా జరిగిందనమాట. చాలామంది ఫ్యాన్స్ 2 కళ్ళతో ఎదురు చూశారు. స్టేడియం మొత్తము ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. అంత బాగా ప్రమాణ స్వీకారం జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.